ఈ నెల 19వ తేదీన కమలాపురంలో టీడీపీ ప్రాంతీయ సమావేశం రా కదులేరా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని కాగా ఈ విజయాన్ని ఓచుకోలేని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాము డబ్బులు మద్యం బిర్యానీ ప్యాకెట్లు ఎరగా వేసి ప్రజలను కమలాపురం కార్యక్రమానికి తరలించామనటం అసత్యమని తాను తన పార్టీ నాయకులు ఎవరూ కూడా ₹1 డబ్బు కార్యక్రమానికి వస్తున్న ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవ్వలేదని అలా ఏదైనా ఎమ్మెల్యే రాచమల్లు దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సవాల్ విసిరారు. ప్రాంతీయ సమావేశము పార్లమెంటు వైజ్గా జరిగే సమావేశము 19వ తేదీన కమలాపురంలో జరిగింది. కడపకి జిల్లాకు అంతా కలిసి మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కు రమ్మని చెప్పినారు. మేమందరం కూడా భారీగా జనాన్ని తీసుకొని పోయి మీటింగ్ ఎప్పుడు కమలాపురంలో ఎప్పుడు విని ఎరగని రీతిలో అక్కడ చంద్రబాబు మీటింగ్ను పూర్తి సక్సెస్ చేయడం జరిగింది. కానీ కొంతమంది మన ఎమ్మెల్యే గారు నేను యూట్యూబ్లో మాట్లాడుతూ పత్రికలో మాట్లాడుతూ 500 డబ్బు మద్యము బిర్యానీ 500 డబ్బు మద్యము బిర్యానీ నొక్కి 4 సార్లు చెప్తున్నాడు. నేను ఎమ్మెల్యేకి చెప్తానని నువ్వు నేను ₹1 డబ్బులు ఇచ్చింటే తప్ప ఒక బాటిల్ మంది ఇచ్చింటేనే తప్ప ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమన్నా ఉంటామో నువ్వు తేల్చు. వేరే వాళ్ళందరినీ మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడితే ఎట్లా నువ్వు? నీకు మాట్లాడిన అర్హత ఉందా? మమ్మల్ని గురించి ఏలైతే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు. ఒక్కరికి ఎక్కడైనా కూడా ₹1 డబ్బు కానీ ఒక్క మద్యం బాటలు కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాం చూడు. వచ్చిన జనానికి ఇక్కడ నుంచి 10 గంటలకు 11 గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని ఎర్రగుంట దగ్గర భోజనం చేయించి సివిల్ భోజనం చేయించి పెట్టిన వెజిటేరియన్ భోజనం. అందరినీ మాట్లాడినట్టు మాట్లాడతావు నువ్వు. డబ్బులు ఇచ్చారు, డబ్బు మద్యము బిర్యానీ అంటావు. చూపి ఎక్కడన్నా. ఎవరైనా సరే పొద్దుటూరు లోపల ఎవరైనా ₹1 ఎవరికైనా ఇచ్చినట్టు చెప్పు. ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. 2.5 కోట్లు ₹1 లంచం లేకుండా వేసా అంటాడు. అదే బాటన్ దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉండే డబ్బు కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే నరేంద్రకు ట్రాన్స్ఫర్ చేయాలంటే నేను దాంట్లో బటన్ నొక్కితే మారిపోతుంది. ఏంటి దాంట్లో గొప్పతనం? మీ గొప్పతనము నీవు మొన్న దిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట నువ్వేం చేసినావు? ఇక్కడ అందరికి ఏమిచ్చి పిలిచిపోయినావు? ఏమిచ్చి పిలిచిపోయినావయా? మన ఆయాల మొదలుకొని అంగన్వాడీ టీచర్లను మొదలుకొని డాక్రా సంఘాల మహిళలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు. అక్కడికి పోయినాకేం భోజనం పెట్టలేదా? వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా? తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా? వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకొని వచ్చిన ఆర్టీసీ బస్సులని ప్రయాణికులకు పోసే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు. నువ్వు భోజనం పెట్టరా? నాకైతే వాస్తవం కాదు. వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చినారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను. ఉందా ఏమన్నా అట్లా? కాబట్టి నేనేం చెప్పను. నిరాధార ఆరోపణలు ఎవరి మీద కూడా చేయను. నువ్వు పిలిచకపోలే, నువ్వు భోజనం పెట్టలే, బిర్యానీ ప్యాకెట్ ఉన్నోడు పెడతాడు, నాకు లేనివాడు కాబట్టి నేను వెజిటేరియన్ ఫుడ్ పెట్టినా. అంతేగాని ప్రజలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారా? కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరి ఎట్లా అని పొద్దుటూరులో మాట్లాడు, కానీ మమ్మల్ని అందరినీ ఒకే పద్ధతిగా మాట్లాడనేది నీకు మంచి పద్ధతి కాదు. ₹1 చూపించు. ₹1 డబ్బు ఎక్కడన్నా. నేను ఇంకా 2 రోజులు ఆలస్యంగా మొదలుపెట్టిన కారణంగా కొన్ని బస్సులు దొరకలేరు. అవి మాకు మిగతా వాళ్ళు ఇద్దరు ముందుగానే కొంచెం ఎంపలాంటి బస్సులు ఏర్పాటు చేసుకున్నారు దొరకలేరు. అయినా కూడా 6,000 మంది భోంచేశారు మా దగ్గర. అయితే 6,000 మంది పొద్దుటూరు నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా కొంతమంది దావ తప్పిపోయిన వాళ్ళు ఇదే వాళ్ళ క్యాంపులని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోంచేశారు. 6,000 మందికి భోజనం పెట్టిన 6,300 ఇస్తర్లు అయిపోయినాయి అన్నారు. 5 గంటల వరకు భోజనం పెట్టాం. నువ్వు ఊరికి ఎవరినో 500 బ్రాందీ
నువ్వు బిర్యానీ అంటావు. నువ్వేం పెట్టినావో మాకైతే తెలియదు, నేనేం విచారించుకోలే. నువ్వు కూడా విజయవాడకు పిలుచుకొని పోయినావు, ఇక్కడ టిఫిన్ పెట్టి పిలుచుకొని పోయినంతవరకు నాకు తెలుసు. నేనంతా ఇతరుల విషయంలో ప్రతి దానిలో తలదూర్చి నేను విచారించుకోవాలని అనుకోను, అది కూడా మంచి పద్ధతి కాదు. నాకు ఎవరైనా చెప్పిన అభిప్రాయాలతోనే తెలుసుకొని మాట్లాడుతున్నాను తప్పక. కాబట్టి నువ్వు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 2,6.5 కోట్లు ₹1 తీసుకోకుండా నువ్వు బ్యాంకులో పట్టినట్టు లంచం లేకుండా అంటే ఆ బ్యాంకులో పడినట్టు తప్ప మిగతా ఎన్ని లంచాలని? మిగతా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో లంచాలే, కాంట్రాక్టు లంచాలే, మున్సిపల్ మార్కెట్ లంచాలే, ఏది లంచం లేకుండా ఉంది? డివైడర్లు లంచాలే, ఏది లంచాలు లేకుండా ఉండదు నీ పార్టీలో. నువ్వు ఏది లంచం తీసుకోకుండా వదిలిపెడతావు? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక్క గంప మన్నేసినావా? నువ్వేం చెప్పినాడు? నీ జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? మద్యపానం నిషేధించేటంత వరకు ఓట్లు అడగనన్నాడు. చెప్పనతని అన్నాడు లేదా మాట? వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక గంప మన్నేసినాడా అన్నా? నువ్వు చెప్పిన ఎన్ని వాగ్దానాల్లో నెరవేర్చకుండా పోయినట్టున్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు డ్రిప్ ఇరిగేషన్, పేదవాడు పెట్టుకునే డ్రిప్ ఇరిగేషన్ లేదు. పేదవానికి ఇచ్చే రైతులకు ఇచ్చే ట్రాక్టర్లు లేవు, గొర్రెలు లేవు, గుంటికలు లేవు, పనిముట్లు లేవు, సబ్సిడీ కింద ఇచ్చే మినికిట్స్ లేవు, పురుగుల మందులు లేవు. ఏదో నువ్వు గొప్పగా చెప్తాడు నీ ముఖ్యమంత్రి, చీకొడతాడారు. నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఏంటావు? ఎన్నిసార్లు కలిసింటావు నువ్వు ముఖ్యమంత్రిని? నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ వచ్చింటుంది? ఏ ఎమ్మెల్యే అయినా చెప్పమని ఎన్నిసార్లు కలిసినాడు ముఖ్యమంత్రిని? సంవత్సరానికి కొన్ని 100 సార్లు కలిసేవాళ్ళం మేము. అవసరం వస్తే పొద్దున సాయంత్రం కలిసేవాళ్ళం మేము ముఖ్యమంత్రులుగా మేము ఉండేటప్పుడు. ఈ ముఖ్యమంత్రి ప్రజలు కనపడతాడు. అమరావతి ఏమన్నా లోపల దాక్కొని లోపల నుంచి రావడం, లోపల నుంచి పోవడం తప్ప ప్రజలు కనపడతాడా? నువ్వు ఏమన్నా మీటింగ్లకు వచ్చి షర్ట్లన్నీ కొట్టుకొని పరదాలు కట్టుకొని పరదాలు చాటును పోయి ఆడ డయాస్ ఎక్కుతాడు తప్పక ప్రజల మధ్యకి వస్తాడా నీ ముఖ్యమంత్రి?